హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ డైనామిక్స్ లిమిటెడ్ నుండి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు గాను జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ 40,000 నుంచి 1,00,000 వరకు శాలరీ అనేది లభిస్తుంది. 1 ఇయర్లోనే అసిస్టెంట్ మేనేజర్ కింద ప్రమోషన్ అనేది కూడా మీకు లభిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ తెలుసుకుందాము. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, జాబ్కి ఎలిజిబిలిటీ ఏంటో ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే భారత్ డైనామిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి హైదరాబాద్ ప్లాంట్ నుండి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కంపెనీ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసినట్లయితే మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, స్ట్రాటజిక్ వెపన్స్, లాంచర్స్, అండర్ వాటర్ వెపన్స్ లాంటివి వెపన్ ఎక్విప్మెంట్ అనేది కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుందండి. ఇది మన ఇండియన్ గవర్నమెంట్కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేసే కంపెనీ. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. జాబ్ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. మనకి జాబ్ పోస్టింగ్ కూడా తెలంగాణలోనే ఉంటుంది. హైదరాబాద్లోనే 4 ప్లాంట్లు అనేవి ఉన్నాయి. ఈ 4 ప్లాంట్లలో ఏదో ఒక ప్లాంట్లో మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వబడుతుంది. జాబ్కి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను మీకు పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే వీడియో ఎండింగ్లో బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. జాబ్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి December 29 ఈవినింగ్ 4 PM వరకు మీరు జాబ్కి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు గాను వేకెన్సీ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంజనీరింగ్కి సంబంధించి రకరకాల విభాగాల్లో వేకెన్సీలు అయితే ఖాళీగా ఉండడం జరిగిందండి. ఎలక్ట్రానిక్స్ విభాగానికి సంబంధించి 32 జాబులు, మెకానికల్కి సంబంధించి 27 జాబులు, ఎలక్ట్రికల్కి 6, కంప్యూటర్ సైన్స్ 4, మెటలర్జీ 1, కెమికల్ 1, సివిల్ 2, ఫినాన్స్కి సంబంధించి 5, హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 జాబులు అనేవి ఖాళీగా ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ కూడా మీకు ఎన్ని జాబులు ఖాళీగా ఉన్నాయి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. ఇవన్నీ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అండి. గ్రేడ్ 2 పోస్టులు. ప్రతి దానికి మీకు మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. 1,00,000 వరకు శాలరీ అనేది లభిస్తుంది మీకు స్టార్టింగ్లోనే అలవెన్స్లతో కలుపుకొని. అలానే రకరకాల జాబ్ అలవెన్స్లు కూడా లభిస్తాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఇలా రకరకాల విభాగాల్లో మీకు 80 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ 80 జాబ్లలో 7 జాబులు అనేవి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. మిగిలిన 73 జాబులకు రకరకాల క్యాస్ట్ల వాళ్ళు పోటీ పడవచ్చండి. ఈ జాబ్కి అప్లై చేయాలంటే బీటెక్ అనేది కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అనేది అప్లై చేయవచ్చు. కంప్లీట్ ప్రొసీజర్ అనేది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాబ్ శాలరీ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ 40,000 నుంచి అలవెన్స్లతో కలుపుకొని 1,00,000 వరకు మీకు లభిస్తుంది. ఇయర్లీ 3% ఇంక్రిమెంట్ కూడా మీకు లభిస్తుందండి. అలానే మీరు అసిస్టెంట్ మేనేజర్ కింద ప్రమోట్ అయిన తర్వాత మీకు ఇయర్లీ 15.55 lakh యానం అనేది ప్యాకేజ్ అనేది మీకు లభిస్తుంది. జాబ్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్కి విడివిడిగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు, జనరల్ క్యాండిడేట్స్ అయితే మ్యాక్సిమం మీకు ఏజ్ వచ్చేసి 27 years ఉండాలి. ఓబీసీ అయితే 30 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎస్సీ 32, ఎస్టీ 32 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రానిక్స్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి అప్లై చేయవచ్చు. అలానే మెకానికల్ విభాగంలో కూడా సేమ్ ఏజ్ అండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్కి 27 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఓబీసీకి 30, ఎస్సీకి 32, ఎస్టీకి 32. ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి మీకు సెపరేట్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుని ఏజ్ రిలాక్సేషన్ క్లియర్గా చెక్ చేసుకుని మీరు అప్లై చేయవచ్చు. ప్రతి ఇన్స్ట్రక్షన్ మీరు క్లియర్గా చదివి అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అలానే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. పైన ఇచ్చిన జాబ్ ఏజ్కి కాకుండా 10 years ఎక్స్ట్రా అనేది పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మెకానికల్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి అప్లై చేయాలి అంటే మెకానికల్లో మీరు ఫస్ట్ క్లాస్ బీటెక్ అనేది పొంది ఉండాలి.
అలానే ఎలక్ట్రికల్కి సంబంధించి అప్లై చేయాలి అంటే ఎలక్ట్రికల్లో ఫస్ట్ క్లాస్ బీటెక్ డిగ్రీ అనేది పొంది ఉండాలి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి పొంది ఉండాలి. ఇలా మీ ఫీల్డ్కి సంబంధించి మీ సబ్జెక్ట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది మీరు ఫస్ట్ క్లాస్ పొందినట్లయితే మీరు జాబ్కి అనేది అప్లై చేయవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఏం అడగట్లేదు, మీరు ఫ్రెషర్ కానీ జాబ్కి అనేది అప్లై చేయవచ్చు. తప్పకుండా జాబ్కి అప్లికేషన్ పెట్టండి. ఈ వీడియో అనేది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది మీ కెరీర్కి. అలానే ఫైనాన్స్ విభాగానికి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ICAI నుంచి ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి. లేదా మీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనల్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. లేదా MBA ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా సరే మీరు ఫినాన్స్లో PG చేసిన వాళ్ళు కూడా ఈ MT ఫినాన్స్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి. అలానే హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి MBA ఫస్ట్ క్లాస్ లేదా PG చేసిన వాళ్ళు ఈ హ్యూమన్ రిసోర్సెస్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు బీటెక్లో 60% మార్క్స్ వస్తే సరిపోతుంది ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. మీరు SC ST క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్ వచ్చినా సరే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అలానే మీ బ్రాంచ్ కింద ఇక్కడ సబ్ బ్రాంచెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో మీరు ఏ బ్రాంచ్ చదివినా సరే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెకానికల్ విభాగంలో సబ్ బ్రాంచెస్ చెక్ చేసినట్లయితే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ టూల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. ఇలా ఈ సబ్ బ్రాంచెస్లో మీ బ్రాంచ్ అనేది ఉందో లేదో చెక్ చేసుకుని కూడా మీరు అనేది అప్లై చేయవచ్చండి. జాబ్ సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే సెలక్షన్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ ఇతర టెస్ట్లు అనేవి కండక్ట్ చేయబడవు, డైరెక్ట్గా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి మెరిట్ ప్రకారం ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో కూడా మీరు బాగా పెర్ఫామ్ చేసినట్లయితే మీకు జాబ్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో మీకు 100 MCQ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది మీ కన్సర్న్ బీటెక్ సబ్జెక్ట్ నుండి. అలానే సెకండ్ పార్ట్లో 50 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది జనరల్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ మీద. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి 0.25 మార్క్స్ అనేవి. మీరు ఇచ్చిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నుంచి 85% మార్క్స్ తీసుకుని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి 15% మార్క్స్ తీసుకుని టోటల్గా ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు జాబ్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మినిమం 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. లేదా మీరు SC ST క్యాండిడేట్స్ అయి ఉంటే మీకు మినిమం 50% మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూకి అనేది క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి ఎలా క్వాలిఫై చేస్తారు అంటే 1:10 రేషియోలో మిమ్మల్ని క్వాలిఫై చేయడం జరుగుతుంది. అంటే ఒక్క పోస్ట్కి 10 మందిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మిమ్మల్ని క్వాలిఫై చేయడం జరుగుతుంది మీ మెరిట్ ప్రకారం. మీరు జాబ్ ఎగ్జామినేషన్ కూడా హైదరాబాద్లోనే రాయవలసి ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళైతే మీరు విజయవాడలోనే ఎగ్జామ్ అనేది రాయవచ్చు. మీకు రకరకాల అలవెన్స్లు అనేవి లభిస్తాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలా రకరకాల మెడికల్ అలవెన్స్లు కూడా మీకు లభిస్తాయి. జాబ్కి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. బీటెక్ ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికి అప్లై చేయవచ్చు. అన్ని బ్రాంచ్ల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, ఛాన్స్ ఉంది. ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి. బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియో, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 500 రూపీస్ మాత్రమే ఉందండి. ఆన్లైన్ విధానంలోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే మీరు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు SC ST PWBD క్యాండిడేట్స్ అయితే మీరు ఫ్రీగానే ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ అండి ఇది. మీరు ఫ్రీగానే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ ఆపర్చునిటీని అసలు ఎవరు మిస్ చేసుకోకండి. మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా తెలియజేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. జాబ్ సెలక్షన్ ప్రాసెస్ మళ్ళీ తెలియజేస్తున్నాను. రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెరిట్ ప్రకారం మీకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా మీకు బాగా ఇచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ప్రతి క్యాండిడేట్ వచ్చేసి కేవలం ఒక్క పోస్ట్ మాత్రమే అప్లై చేసుకోగలరు. మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మీరు క్లియర్గా ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది చదవాల్సి ఉంటుంది. మీరు నోటిఫికేషన్ PDF లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. PDFని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదివి అప్పుడు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు మీ దగ్గర కింద ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో దట్ మీకు కంగారు లేకుండా ఫ్రీగా అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవుతుంది.
పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి, క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే మీకు ఆ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. మీకు బీటెక్కి సంబంధించి సెమిస్టర్ వైజ్ ఇయర్ వైజ్ మార్క్ షీట్స్ అనేవి ఉండాలి. మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్ కూడా ఉండాలి. మీరు ఒకవేళ ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ అయితే మీ కంపెనీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లోనే. క్యాండిడేట్స్ ఒకసారి అప్లై చేసిన తర్వాత మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మాడిఫై చేసుకోవాల్సిన అవకాశం అనేది ఇవ్వలేదు. ఒకసారి మీరు సబ్మిట్ చేశాక ఇంక దాన్ని చేంజ్ చేయడం అనేది కుదరదు. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 29th డిసెంబర్ ఈవినింగ్ 4 PM లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చాలా తక్కువ టైం అయితే ఉంది. ఫాస్ట్గా మీరు అప్లై చేసుకుని ఈరోజే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా వీలైనంత త్వరగా అప్లై చేసుకోగలుగుతారు. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది January 11th 2026 కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది కన్ఫర్మ్ డేట్ కాదండి. కన్ఫర్మ్ డేట్ అయితే మీకు ఫర్దర్గా వెబ్సైట్లో అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. కన్ఫర్మ్ డేట్ని మీరు వెబ్సైట్లో అనేది చెక్ చేయవచ్చు. అలానే ఎలాంటి జాబే మరొక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మనం వీడియో చేయడం జరిగింది. DVC అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు గాను ఇది కూడా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ప్రమోషన్ కూడా మీకు లభిస్తుంది. ఈ వీడియోకి సంబంధించి లింక్ కూడా నేను పైన ఐకార్డ్స్ ఇస్తాను, పైన చెక్ చేయవచ్చు. ఈ వీడియో చూడకపోతే ఈ వీడియో చూసి మీరు ఈ జాబ్కి కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. 2 జాబ్లకి అప్లై చేయండి. 2 జాబ్లకి టెస్టులు రాసినట్లయితే మీకు ఏదో ఒక జాబ్ అయితే మీకు కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉంది. జాబ్కి అప్లికేషన్ ప్రొసీజర్ చెక్ చేసినట్లయితే నేను ఇచ్చే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చి తర్వాత లాగిన్ అయినట్లయితే మిమ్మల్ని పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది. అలానే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పేమెంట్ కంప్లీట్ చేసినట్లయితే 500 రూపీస్ మీ జాబ్ అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు జాబ్ అప్లికేషన్ కన్ఫర్మేషన్ లెటర్ కూడా వస్తుంది. మీరు ఆ అప్లికేషన్ని మీకు సేఫ్టీగా ప్రింట్ కూడా తీయించుకోవచ్చు మీ అడ్మిట్ కార్డు వచ్చే వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీని. అలానే ఈ వీడియో కూడా మీరు చూడకపోతే పైన ఐకార్డ్స్ ఇస్తాను, వీడియోని కూడా చెక్ చేయండి. నా ఛానల్లో ప్రతి జాబ్ నోటిఫికేషన్కి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.